భాగవతంలో అద్భుతమైనటువంటి పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలను మనం నేర్చుకోవాలి, అలాగే మన పిల్లలకు కూడా నేర్పాలి. మరి ఈ పోతన మహత్యులు రాసినటువంటి పద్యాలు అయితే ప్రహ్లాద చరిత్రలో ఒక పద్యాన్ని రాసిండు. ఏం పద్యము అంటే, భగవంతుడు ఇందుగలడు అందులేడు అంతటా ఉన్నాడు, భగవంతుడు చెట్టులో ఉన్నాడు, గుట్టలో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, ఎటు చూసినా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి పోతన మహత్యులు రాసినటువంటి పద్యాన్ని ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తాను. కలడంబోది గలండు గాలి గలడాకాశంబునన్ కుంభినిన్ గలడగ్నిన్ దిశల్ల బగల్ల నిశలన్ కజ్జోత చంద్రాత్మలన్ గలడోంకారం వంద్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులంతటన్ గలడీశుండు గలండు తండ్రి వెతకంగ వెలహీయకడన్ ఇందు గలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు దెందెందు వెతకి చూసిన నందందే గలడు దానవాగ్రని వింటే